మీకు తెలిసినంత వరకు దేవాలయాల్ని ఎవరు నిర్మిస్తారు? అదేం క్వెషన్ అనిపిస్తుంది కదా! ఏ ఆలయమైనా మునుల చేతనో, భక్తుల చేతనో, రాజులతోనో నిర్మాణానికి నోచుకుంటాయి. మరి దయ్యాలు? దయ్యాలేంటి? దేవాలయాలకు దయ్యాలకు సంబంధమేంటి? అన్న ఆలోచనొస్తే దయ్యాలు కట్టిన దేవాలయం గురించి మనం తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. అవునండి బాబు. కర్ణాటకలో ఓ ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయట. మరి కర్ణాటకలోని ఆ దయ్యాల గుడేంటో ఓసారి చూసొద్దామా? దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గమధ్యలో ఉన్న బొమ్మవర సుందరేశ్వరుని ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయట. 600 ఏళ్ల క్రితం ఈ ఊర్లో దయ్యాల బుచ్చయ్య అనే మాంత్రికుడు ఉండేవాడట. అప్పట్లో ఎక్కువగా ఆ ఊళ్ళో దయ్యాలు తిరిగేవట. ఓసారి ఆ మాంత్రికుడికి ఆలయం నిర్మిద్దాం అనే ఆలోచన వచ్చిందట. అంతే దేవాలయాన్ని నిర్మించాడు. కానీ ఏం లాభం? రాత్రికి రాత్రే ఆలయాన్ని కూలదోశాయట ఆ ఊరి దయ్యాలు. దాంతో కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు తన శక్తులతో ఆ దయ్యాల్ని వశపరుచుకొని వాటి జుట్టు కత్తిరించి తన దగ్గరున్న రోగులకి కట్టిపెట్టుకున్నాడట. తమ జుట్టు తమకివ్వమని ఆ దయ్యాలు మాంత్రికుడి దగ్గర మొరపెట్టుకున్నాయి. ఆ దేవాలయాన్ని యథాతథంగా నిర్మిస్తేనే వారు కోరినట్టుగా చేస్తా అన్నాడట. మాంత్రికుని ఆజ్ఞ మేరకు ఆ దయ్యాలు వెంటనే ఆలయాన్ని నిర్మించాయి. బొమ్మరవాసులు చెప్పే కథనమిది. ఆనాటి నుంచి ఈ దేవాలయాన్ని దయ్యాలు కట్టిన దేవాలయంగా జనం పిలుచుకుంటారు. అయితే మామూలుగా గుడులపై దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు కనిపిస్తాయి. కానీ గుడిపైన దయ్యాల బొమ్మలు కనిపిస్తాయి. రిపీట్. కానీ ఈ గుడిపైన దయ్యాల బొమ్మలు కనిపిస్తాయి. దయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటారు. ఇక ఈ ఆలయం నిర్మించారే కానీ అందులో ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించలేదట. గత 50 సంవత్సరాల క్రితం వరకు గర్భగుడి ఖాళీగానే ఉందట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివార్లోని తాగునీటి చెరువు తవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ లింగాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలో ఎక్కడా లేదని, దేశంలో 5 చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలున్నాయని గ్రామస్తులు చెప్తారు. నిజంగా ఈ ఆలయాన్ని దయ్యాలు నిర్మించాయా అంటే కర్ణాటక వాసులు అవునని అంటారు. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ ఆలయాన్ని చూడాలంటే దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గమధ్యంలో వచ్చే బొమ్మ వరకు వెళ్లాల్సిందే. ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు మాత్రమే తెలిస్తే సరిపోదు, మీ పక్క వారికి కూడా చెప్పండి.